అసలు ఈ రోజుల్లో ఎవరికీ సమయం లేదండి మన బాధ వినటానికి. కానీ నువ్వు మౌనంగా కూర్చున్నప్పుడు వినేవాడు ఒకడున్నాడు. అదేనండి మన శివయ్య. మహాశివరాత్రికి ఇంకా కొన్ని రోజులు మాత్రమే ఉన్నాయి. అసలు శివుడంటే కోరికలు తీర్చేవాడు కాదు, కష్టాల్లో నిలబడే బలం. ఈ వీడియో శివుణ్ణి అడగటానికి కాదు, మనల్ని మనం అర్థం చేసుకోవటానికి. శివుడు నీ బాధల్ని తీసుకుపోడు, కానీ బాధల్లో నిన్ను మాత్రం వదిలిపెట్టడు. నువ్వు అలసిపోయినా నడుస్తున్నావంటే అది నీలో ఉన్న శివుడు. మహాశివరాత్రి అంటే పూజల కంటే ముందు మౌనం నేర్చుకోవాలి మనం. మన లోపాలని మనమే చూడటం. ఈ రోజుల్లో అందరూ గట్టిగా మాట్లాడుతున్నారు, కానీ నిశ్శబ్దంగా తట్టుకునే వాళ్ళే నిజంగా బలమైన వాళ్ళు. శివుడు అరిచే దేవుడు కాదు, నిలబడే దేవుడు. ఈ మహాశివరాత్రి జీవితంలో ఏం మారకపోయినా నీ ఓర్పు పెరుగుతుంది. అదే శివుడు ఆశీర్వాదం. హర హర